వరుస ఫ్లాపులతో పవన్ కళ్యాణ్ విసిగిపోయాడా? ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ కి షాక్ అయిన పవర్ స్టార్ యాక్టింగ్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడా? అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్ లేకపోయినా సినిమాలు చేసుకుంటూ వచ్చిన పవన్ ను ఉస్తాద్ నిరాశపరిచిందా? ఇప్పట్లో కొత్త సినిమా చేసే ఆలోచన లేదని చెప్పడం వెనుకున్న ఆ ఉద్దేశం ఏంటి? మరి ఆల్రెడీ అనౌన్స్ చేసిన సురేందర్ రెడ్డి OG2 సినిమాల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్లయ్యింది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత 10 సినిమాలు చేస్తే గోపాల గోపాల ఓజీ మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. ఎన్ని డిజాస్టర్స్ పడినా పార్టీని నడిపించడానికి డబ్బు కావాలి, అందుకే నటిస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకొని కొంతకాలం యాక్టింగ్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు. పవన్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చూస్తుంటే పవన్ యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పడిందనిపిస్తోంది. చిరంజీవితో గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజా పవన్ తో సినిమా తీస్తాడు అంటూ ఓ వార్త, దేవకట్ట కథ వినిపించాడు అంటూ మరో న్యూస్, హరీష్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్త కూడా బయటకొచ్చింది. ఇలా వచ్చిన వార్తలను ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వెంటనే కొత్త సినిమాలు కమిట్ అయ్యే ప్లాన్స్ లేవని, ఏమైనా ఉంటే అఫీషియల్ గా తెలియజేస్తామన్నారు. సరైన టైంలో OG2 గురించి అప్డేట్ ఇస్తామన్నారు. కొత్త సినిమాల సంగతి తర్వాత. ఆల్రెడీ కమిట్ అయిన సురేందర్ రెడ్డి మూవీని ప్రస్తావించకపోవడం మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ లెక్కన వెంటనే చేయాల్సిన సురేందర్ రెడ్డి రామ్ తల్లూరి మూవీ ఉండదనిపిస్తోంది. ఎన్ని డిజాస్టర్స్ పడినా మర్చిపోయి మరో మూవీ చేసే పవన్ కళ్యాణ్ ను ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ ఆలోచించేలా చేసింది. ఇంత పూర్ ఓపెనింగ్స్ ఈ మధ్య కాలంలో చూడలేదు. గత ఎలక్షన్స్ ముందే ఒప్పుకున్న వీరమల్లు ఓజీ ఉస్తాద్ ను డిప్యూటీ సీఎం అయ్యాక పూర్తి చేసి రిలీజ్ చేశారు. వీరమల్లు ఉస్తాద్ డిజాస్టర్స్ అయితే ఓజీ బ్రేక్ ఈవెన్ అయి కేవలం ఫ్యాన్స్ మూవీగా నిలిచింది. మితిమీరిన వైలెన్స్, యాక్షన్ సీన్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేకపోయింది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు, రెండు పడవల మీద ప్రయాణం కష్టమే అయినా ఇంతకాలం సాగించారు పవర్ స్టార్. అయితే ఇక నుంచి ఒక పడవ ప్రయాణమే చెయ్యాలి అనుకుంటున్నాడా? సినిమాలను పార్ట్ టైం గా కాకుండా రాజకీయాలపై ఇక ఫుల్ టైం ఫోకస్ పెట్టనున్నాడా? పవన్ ఎన్ని సినిమాలు చేసినా సంఖ్య పెరుగుతుందే గానీ సక్సెస్ పర్సంటేజ్ తక్కువే. అత్తారింటికి దారేది తర్వాత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ నోచుకోలేదు. వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ గోపాల గోపాల మంచి సినిమా అన్న పేరైతే తీసుకొచ్చింది గానీ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి డిజాస్టర్స్ అయ్యాయి. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. భారీ ఓపెనింగ్స్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు నిలబడలేకపోయాయి. ఆ తర్వాత సాయిధరం తేజ్ తో కలిసి నటించిన బ్రో మూవీ నిరాశపరిచింది. డిప్యూటీ సీఎం అయ్యాక వీరమల్లు, ఉస్తాద్ పవన్ కెరియర్ లో భయంకరమైన రిజల్ట్ ఇచ్చాయి. ఉస్తాద్ వసూళ్లతో షాక్ అయ్యాడో ఏమో కానీ యాక్టింగ్ కు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నాడట. ఉస్తాద్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ ఇంత తక్కువ టైంలో ఇబ్బంది లేకుండా సినిమా తీసిన హరీష్ ను మెచ్చుకున్నాడు. ఇలా డైరెక్షన్ చేస్తే డేట్స్ ఇస్తానని కూడా చెప్పాడు. అయితే రిజల్ట్ భయపెట్టడంతో మనసు మార్చుకున్నాడు. ఇప్పట్లో కొత్త సినిమా ఒప్పుకునే ఉద్దేశం లేదని ట్వీట్ చేశాడు.